వెల్కమ్ టు హెచ్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రవాణా రంగ కార్మికుల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను నీరుగారుస్తూ కార్మికుల జీవనాధారం దెబ్బతీస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జయప్రదం చేయాలని జోగు రాకేష్ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 12 బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు ప్రకటించారు. రవాణా రంగంలో పనిచేస్తున్న స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు సహా అన్ని విభాగాల కార్మికులు తప్పనిసరిగా ఈ నిరసనలో పాల్గొనాలని, తమ హక్కుల కోసం గలమెత్తాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు కార్మికులకు అనుకూలంగా విధానాలు అమలు చేయకుండా కార్మిక చట్టాలను సడలించడం ద్వారా ఉపాధి భద్రతను దెబ్బతీస్తున్నాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఐక్యంగా పోరాటం చేయడమే మార్గమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి దొంతుల శ్రీనివాస్, తిమ్మారెడ్డి, జహాంగీర్, సాయి కుమార్, జోగు రాకేష్, భిక్షపతి, సిరాజు, ఎల్లేష్, బాలస్వామి, బాలరాజ్, రాజు, లక్ష్మణ్, సాయి, శ్రీకాంత్, బాలు, సునీల్, అనిల్ గౌడ్, బాబానగర్ ఎండి సలీం తదితరులు హాజరయ్యారు. ఆటో డ్రైవర్ల ఐక్యత. పేరు దొంతుల శ్రీనివాస్. ఏదైతే ఈరోజు రేపు 12వ తారీఖు నాడు ఈ భారతదేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. దాని కారణం ఏంటంటే మోటార్ రవాణా రంగం, అంటే ఇలా ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, బస్సు డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ప్రతి ఒక్క ట్యాక్సీ ప్లేట్ నడిపేటువంటి డ్రైవర్కి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని జీవోల వల్ల చాలా భారం అయిపోతుంది. చాలా ఇప్పుడు ఆటో లైసెన్స్, కేవలం ఒక ఆటో నడుపుకునే వ్యక్తి ఆటో రిన్యువల్ పోయిందంటే ఆ రిన్యువల్ పోయిందంటే ఆటో లైసెన్స్ ఎగిరిపోతుంది. కాబట్టి దానికి నిరసనగా చేస్తున్నాము. అలాగే మనకు బ్యాచ్ నెంబర్ ఒకటి రావాలి, దానికి కూడా చేస్తలేరు. ప్రతి ఒక్క దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి భారతదేశ పరంగా రేపు సమ్మె జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్కి కూడా మా విన్నపం ఏంటంటే ప్రతి డ్రైవరు ఏ డ్రైవర్ అయినా సరే ట్యాక్సీ ప్లేట్తో సహా సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ మీద విపరీతమైనటువంటి చాలన్లు తీసుకురావడం వల్లనే రేపు భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా మన హైదరాబాద్ నగరంలో కూడా ఆటో, క్యాబు, ప్రతి ఒక్కటి స్కూల్ బస్సుల వాళ్ళు కూడా చాలా నిరసన తెలుపుతున్నారు. దానిలో భాగంగానే బంద్ ప్రకటిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ మా విన్నపం ఏంటంటే ఒక్కరోజు మా వల్ల మీకు డిస్టర్బెన్స్ అయితే కూడా మన్నించాలి. ఆ ఒక్కరోజు ఈ భారమైనా సరే మీ పిల్లల్ని మీరు తీసుకురావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.